మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటో క్రీపర్ని పెంచారా? పెంచితే కమెంట్ చేయండి ఎన్ని డేస్కి లీవ్స్ వస్తాయని. సో ఇలా స్వీట్ పొటాటోస్ తీసుకోండి. తర్వాత ఏమో వాటిని హోల్డ్ చేయడానికి టూత్ పిక్స్ కానీ ఏదైనా పుల్లలు కానీ, లేదా కొంతమంది ఐరన్వి చిన్న చిన్న ఊసలు తీసుకుంటారు, అలా అయినా తీసుకోవచ్చు. జస్ట్ హోల్డ్ చేయడానికి మాత్రమే అవి. కొంతమంది డైరెక్ట్గా అందులోనే పెట్టేస్తుంటారు, అలా అయినా రూట్స్ వస్తాయి. జస్ట్ గ్యాప్ ఉంచడానికి మాత్రమే గుచ్చుకుంటున్నాం, హోల్డ్ అవ్వడానికి, పడిపోకుండా అటు ఇటు కదలకుండా ఇలా గుచ్చుకోవాలన్నమాట. గుచ్చుకున్న ఇలా ఉంటుంది. ఒక గ్లాస్ కానీ ఏదైనా కంటైనర్ కానీ తీసుకోండి. తీసుకొని అది అందులో పెట్టేసి వాటర్ దాని నిండా పోసి ఒక సైడ్ పెట్టేసుకొని ఉంచండి. మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాటర్ కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతవరకు ఏం చేయక్కర్లేదు. ఇలా మనం ఒక సైడ్కి కానీ ఎలా అయినా పెట్టుకోండి. నేను ఒక 2 తీసుకున్నాను, ఎందుకంటే ఒక ఎండ్లో నీళ్ళు పెంచుదామని, ఏది ఫాస్ట్గా గ్రో అవుద్దో చూద్దామని. ఇలా 2 తీసుకున్నాను, మీరు ఒకటి తీసుకోండి చాలు. ఆఫ్టర్ 48 hours తర్వాత అనమాట ఇది ఎండ్లో పెట్టింది. కొంచెం రూట్స్ వచ్చినాయి, కనిపిస్తున్నాయి, చిన్న చిన్నగా వచ్చినాయి. ఇది నీళ్ళలో పెట్టింది, ఇదైతే అసలు కనిపించట్లేదు, ఎక్కడో చిన్నగా ఉన్నాయి రూట్స్ అయితే. చూద్దాం. ఇది 3 days తర్వాత కొంచెం పెద్దగానే రూట్స్ వచ్చినట్టున్నాయి, కానీ కనిపించట్లేదు. బయటికి తీద్దాం. కొంచెం పెద్దగానే వచ్చినాయి, చూసారా? సో ఇలా మనం అలా వదిలేస్తే అవే పెరుగుతుంటాయి. లీవ్స్ వచ్చాక అప్డేట్ ఇస్తే ఛానల్ మీద కన్నేసి ఉంచండి.